ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు 17th చర్చ్ యానివర్సరీ సెలబ్రేషన్ రోజున దేవుని వాక్యం నుండి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఈరోజు ఈ యొక్క గోవాలో దేవుని యొక్క సంఘము ప్రారంభమై ఇప్పటికి 10వ సంవత్సరాలు. ఇంతవరకు దేవుడు మా పట్ల గొప్ప కార్యము చేసి మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు ఆ దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువు వారు అన్నట్లుగా ఆయన ఈ యొక్క సంఘంకు ఆయన శిరస్సే ఉన్నాడు. కాబట్టి దేవుడు అనాది ప్రణాళికలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆయన యొక్క ప్రజల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటున్నది. అలనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఈ యొక్క బంధకంలో నుండి విడిపించాలని ఆయన ఒక ప్రణాళికతో దేవుడు వారిని ప్రేమించి ఆ యొక్క బంధకంలో నుండి విడిపించడానికి ఆయనే మొట్టమొదటిగా ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మోషేను దేవుడు ఎంపిక చేసుకొని మోషే ద్వారా వారందరినీ కూడా అక్కడ నుండి విడిపించినాడు. వారికి దేవుడు వాగ్దానం చేస్తూ, ఇదిగో నేను కానాను యొక్క పట్టణంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను, పాలు తేనె ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానపు దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి వారిని ఎంపిక చేసుకున్నాడు. ప్రేమన దేవుని సంగమా, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. అలాంటి మోషే ద్వారా వారు నడిపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు. వారిని అక్కడి నుంచి అతనికి దాటించాడు. అరణ్యగుండంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా వారు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు వారిని నడిపించినాడు, మోచించినాడు. ఆఖరికి దేవుడు వారికి వాగ్దానం చేసినట్టు ఆ యొక్క పట్టణంలోకి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మనకంటూ ఆ యొక్క పరమ కణానిక పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి స్వయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకానికి రావడం జరిగింది. ఆయన యొక్క రక్తాన్ని కార్చి ఆయన యొక్క సంఘాన్ని ఆయన కొన్నాడు. ఇప్పుడు మనం ఆయన ప్రజలము, ఆయన వారం, ఆయన సొత్తు. ఈ రోజున ఆ యొక్క పరమ కాణానికి ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము యేసు ప్రభువుని అంగీకరించాలి. ఆయన చెప్పిన విధంగా నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్ప వేరే మార్గం లేదన్నట్లుగా ఆ యొక్క పరమ కాణానికి పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సంఘము ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. సంఘము ఆయనతో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడాలి. పరిశుద్ధమైన సంఘంగా తీర్చబడాలి. ఈ లోకంలో ఈ యొక్క సంఘము క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యం ఉంటున్నది. కాబట్టి మనకు శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన అంటున్నట్లుగా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. సంఘంగా మనమంతా కూడా ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు అన్నట్లుగా నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి అన్నారు. కాబట్టి సంఘము ఆ యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ఇక్కడ సిద్ధపడటానికి కొరకే ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ భూలోకంలో మనం జీవించినంతకాలం మనము సంఘ సహవాసం అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ యొక్క సంఘం పట్ల ప్రత్యేకమైనగా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పర్పస్ ఏంటంటే అల్టిమేట్లీ మనం అందరం కూడా ఆయన రాజ్యంలో చేరాలి. ఎవరు నశించడానికి ఇష్టం లేదు. అందరూ అంతటా మార్మస్ పొంది ఆయన రాజ్యంలో చేరాలనేది దేవుని యొక్క చిత్తమైంచున్నది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన కృష్ణులుగా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ
ఆయన యొక్క పోలికలో నడుచుకోవాలి. సంఘము మరి ఆయన యొక్క అడుగుజాడల్లో మనము వెళ్ళే వారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మరి 17వ మరి చర్చ్ యానివర్సరీలో సంఘము మరి క్రీస్తు కొరకు మరి జీవించే విధంగా ఆత్మ సంబంధమైన వందన వల్ల మనం కట్టబడచ్చు. సంఘము మరి ప్రతి విషయంలో దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ ఒకరొకరు ప్రేమిస్తూ ఏక మనస్సు కలిగి మనమందరం కూడా ఉండాలి. కాబట్టి సంఘము మరి ఈ లోకంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం లేని వారు మరి అనేకసార్లు మరి పడిపోయే అవకాశం ఉంది. మనం సంఘంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మరి ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమన కొన్ని సంఘమా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా చర్చికి మనం వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి. ఎందుకంటే మరి దినములు చెడవి కనుక. కాబట్టి మనము జ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి అని వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము మనము సహవాసంలో ఉందాం, దేవుని యొక్క మేలు పొందుకుందాం, మరి ఒకరినొకరు ప్రేమిస్తాం, క్రీస్తు యేసును కలిగి ఆ యొక్క మనస్సును మనం కలిగి ఉందాం. ఆ ప్రకారంగా మనం జీవించి మనం అనేకులకు దీవెనకరంగాను మాదిరికరంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనం ఈ లోకంలో అనేకులకు మార్గదర్శిగా ఉండాలి, అనేకులకు సాక్షిగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన కొరకు జీవిస్తాం, ఆయన కొరకు బ్రతికిస్తాం, ఆయన కొరకు